ఇక కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్టించుకొని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఇవాళ రాష్ట్రం ఎక్కడ చూసినా విద్యా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారైందని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా మొత్తం సర్వతోముఖాభివృద్ధి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాల కొరతతో, దుస్తుల కొరత, తాగునీటి కొరతతో ఇటు ఆ వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని, అధికారంలోకి చేరిన సమయం పూర్తయినా కొత్తగా చేసిందేమీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసినవి కొనసాగించడంలోనూ మీ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు శాపంగా మారిందని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మీరు దాన్ని కొనసాగించడం నిర్లక్ష్యం చేస్తున్నారని, పాఠశాలలో విద్యార్థులు సన్న బియ్యానికి బదులు ముక్కిపోయిన బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా యూనిఫామ్లు ఇవ్వకుండా ఒక్క జత బట్టలు మాత్రమే ఇచ్చి ఇవాళ అరకొర వసతులతో విద్యార్థులను దిగ్బంధనం చేసి తిప్పలు పెడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా పౌష్టికారం కోసం అందించే కోడిగుడ్ల బిల్లులు సైతం చెల్లించని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడిందని, అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ఒక విద్యార్థి కూడా ఆకలితో అలమటించవద్దనే మానవత దృక్పథంతో గత ప్రభుత్వం 27,000 పాఠశాలలో ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని, మరోవైపు సకాలంలో వేతనాలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాఠశాలలో దోమలు, ఈగలు ముసురుతున్నాయని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో సిలబస్ ప్రకారం పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో సైతం కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్యలు అన్నింటినీ చుట్టుముట్టినా మీరు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేకపోవడం బాధాకరం. భావితరాల పౌరులను తయారు చేసే పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేయడం విద్యాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేమికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీరు ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాలిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏదైతే 54,200 మంది కుక్కు కమ్ హెల్పర్లకు 7 నెలలుగా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న భోజన బిల్లు, కోడిగుడ్ల బిల్లును వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఎగ్జిటీలకు బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పడ్డ సుమారు 9,000 ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను ఉచిత కరెంటు సరఫరా చేస్తామని హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. పాఠశాలలో పారిశుద్ధ నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామన్న సిబ్బందిని వెంటనే నియమించి విద్యార్థులకు ఒక జత బట్టలు ఇచ్చి చేతులు దుక్కుకోకుండా 2 జతల బట్టలు అందించాలని, విద్యార్థులు ఆకలి తీర్చే సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించాలని, అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ ఇంక్లూజింగ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి మీరే నిర్వర్తించిన నేపథ్యంలో విద్యాశాఖను మరింత పటిష్టం చేయాలని, గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో విద్యాభివృద్ధికి విద్యార్థులకు తోడ్పాటుగా చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని, రాజకీయాలు చేస్తున్నారే తప్ప మీరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా తన విద్యాశాఖ మంత్రిగా అతను ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా విద్యార్థుల భావితరాలకు భవిష్యత్తు ఇచ్చే విద్యార్థులను ఇవాళ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేందుకు పాఠశాల విద్య ఒక గొప్ప ఉదాహరణ. అందుకు వారికి అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు, వాటి అన్నింటినీ వెంటనే పరిష్కరించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.